జై భారతమాత. అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం. నా స్నేహితురాలు ఆవిడ ఈ అమ్మమ్మ కబుర్లు చూస్తూ ఆవిడ ఏమందంటే, నువ్వు చెప్తున్న కబుర్లన్నీ కూడా పెద్దవాళ్ళకి చెప్తున్నట్టున్నాయి, పిల్లలకి చెప్తున్నట్టు లేవు అని. నా ఉద్దేశం, భారతదేశాన్ని గురించి, భారత సంస్కృతిని గురించి పెద్దవాళ్ళకి తెలిస్తే సహజంగానే పిల్లలకు కూడా తెలుస్తుంది కదా. మన తర్వాత తరాలకు అందించాలంటే తల్లుల కంటే అంతకు మించిన గురువు ఇంకెవరూ ఉండరు. అందుకని పెద్దవాళ్ళు చూసినా సరే పిల్లలకి ఈ జ్ఞానాన్ని అందిస్తారని. అలాగే అమ్మమ్మ కబుర్లలో కొన్ని కథలు కూడా చెప్పుకుందాం మనం. అలా ఇవాళ ఒక గొప్ప కథని చెప్పబోతున్నాను నేను. పిల్లలందరూ కూడా హ్యారీ పాటర్ సినిమాలన్నా లేదా హ్యారీ పాటర్ పుస్తకాలన్నా చాలా ఇష్టపడతారు కదా. ఈ హ్యారీ పాటర్ కథలు రాయడానికి ఆ రచయిత్రికి భారతీయ వేద విజ్ఞానం లేదా భారతదేశంలో ఉన్న పురాణ కథలే కొంతవరకు స్ఫూర్తట. ఎందుకంటే హ్యారీ పాటర్ చివరిలో, అంటే అతను శత్రువుని జయించేటప్పుడు మరణించిన తన గురువు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆ గురువుని కలిసి ఆ గురువు దగ్గర కొంత సమాచారాన్ని తీసుకొని వెనక్కి తిరిగి వచ్చి శత్రువుని ఓడిస్తాడు. ఇంతకీ అలాంటి కథ మనకి మన పురాణాలలో ఒకటి ఉంది. అది ఇంకేది కాదు, భాగవతంలో ఉన్న ఒక కథ. బాలకృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా నందుడు యశోద దగ్గర పెరిగారు. ఆ తర్వాత కంసుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే బాలకృష్ణుడు లీలగా, ఒక మాయగా కంసుడు పంపించిన శత్రువులందరినీ కూడా, ఆ రాక్షసులందరినీ కూడా చంపేశాడు. తర్వాత ఇది తెలిసి ఇంకా ఈ బాలకృష్ణుడిని తను ఇలా ఎవరినో పంపించడం ద్వారా తను బాలకృష్ణుడిని వధించలేను అని అనుకుని హంసుడు బాలకృష్ణుడిని బలరాముడిని ఇద్దరిని కూడా, ఇదిగో మీ రాజ్యానికి మీకు ఆహ్వానం పంపిస్తున్నాను అని రథం పంపిస్తారు. రథం పంపిస్తే బాలకృష్ణుడు వస్తాడు. వచ్చినప్పుడు వాళ్ళకి ఎదుర్కొండ ఒక కోలయం అనే ఒక మదించిన ఏనుగును ఒకదాన్ని పంపిస్తాడు. ఆ ఏనుగును కాస్త వీళ్ళు ఏనుగుని ఎలకని ఊపినట్టుగా ఏనుగు తోకపరుచుకొని వేస్తారు. అలాగే చాణూరుడు ముష్టికుడు అనే మల్లయుద్ధ యోధుల్ని పంపిస్తాడు. ఈ మల్లయుద్ధ యోధుల్ని కూడా ఓడిస్తారు. చివరికి రాజాస్థానంలో ఉన్న కంసుడికి ఒక్కసారి ఆ సింహాసనం మీదకి ఎగిరి కంసుడిని ఒక్క దెబ్బ గుండెల మీద కొట్టి కంసుడిని వధిస్తాడు కృష్ణ పరమాత్మ. వధించిన తర్వాత ఈ బాలకృష్ణుడు తన తల్లి తండ్రిని, దేవకీదేవిని వసుదేవుడిని ఇద్దరిని కూడా కారాగారం నుంచి విడుదల చేస్తాడు. అలాగే తన తాతగారైన ఉగ్రసేనుడిని కూడా విడుదల చేస్తాడు. చేసిన తర్వాత ఉగ్రసేనుడు అంటాడు కృష్ణుడితో, నువ్వు ఈ రాజ్యాన్ని నువ్వు తీసుకో అంటే, నేను తీసుకోను, మాకు యాదవులకు అర్హత లేదు, మీరే రాజు అవ్వాలి అని ఉగ్రసేనుడిని సింహాసనం మీద కూర్చోబెడతారు. అప్పటిదాకా బలరాముడు కృష్ణుడు వాళ్ళిద్దరూ కూడా ఇక్కడ రేపల్లలో పెరిగారు. అందుకని వాళ్ళని ఉపనయనం చేయడం కానీ, ఒక నామకరణం మాత్రమే అయింది కానీ ఉపనయనం కానీ లేదా విద్యాభ్యాసం కానీ ఏం జరగలేదు. వసుదేవుడు దేవకీదేవి ఏంటంటే గర్గ మహర్షి వాళ్ళ రాజగురువు. గర్గ మహర్షితో ఉపనయనం చేయించారు. ఉపనయనం చేసిన తర్వాత ఆ రోజుల్లో ఉన్న విధానం ఏంటంటే, ఒకసారి ఉపనయనం 7 సంవత్సరాలు దాటాక చేయాలి, 8వ సంవత్సరం గర్భాష్టం అంటారు. చేసిన తర్వాత తీసుకెళ్ళి ఒక గురువు గారి దగ్గర విద్య కోసం వదిలిపెట్టేసేయాలి. అయితే వీళ్ళిద్దరు కొంచెం పెద్దవాళ్ళు, బహుశా 10 ఏళ్ళు 12 ఏళ్ళు అయి ఉంటాయి. ఎందుకని ఏంటంటే వీళ్ళని ఏం చేశారంటే, మీరు మీకు ఇష్టమైన గురువు దగ్గరికి వెళ్ళి విద్యాబోధన నేర్చుకుని రండి, వెనక్కి రండి అని పంపించారు. బలరామకృష్ణులు ఇద్దరు ఎవరు తోడు రాలేదు. భాగవతంలో చాలా క్లియర్గా ఉంటుంది. బలరామకృష్ణులు ఇద్దరు కూడా వాళ్ళిద్దరు బయలుదేరి వచ్చి కాశీ నగరానికి వచ్చారు. కాశీ నగరంలో సాందీపని మహర్షి అనే ఆయన గురుకులం కాశీ నదిలో కాశీ నగరంలో గంగా నది ఒడ్డున ఉన్నది. ఆ ఒడ్డున ఉన్న సాందీపని మహర్షి దగ్గరికి బలరామకృష్ణులు ఇద్దరు కూడా వీళ్ళు ఉపనయనం అయిపోయింది అని చెప్పేసి ఈ గురుకులంలో చేరడానికి వెళ్ళారు. వీళ్ళు సరిగ్గా గురుకులం గుమ్మం దగ్గర ఉన్నప్పుడు సాందీపని మహర్షి తన శిష్యులందరికీ బోధిస్తున్నారట. శిష్యులు చూశారు, వీళ్ళు ఎదురు చూశారు. మహర్షి తన విద్యాబోధన అంతా అయ్యేదాకా ఎదురు చూశారు. తర్వాత వచ్చి ప్రవర చెప్పుకోవడం ఉంటారు. ఇలా పట్టుకునే ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కూడా కొంతమంది చెప్తారు, వాళ్ళు ఎవరో పరిచయం చేసుకోవడం. ఇలాగా వసుదేవుడు దేవకీదేవి కుమారులం మేము విద్యార్జన కోసం మీ దగ్గరికి వచ్చాము అని చెప్పి పరిచయం చేసుకున్నారు. సాందీపని మహర్షికి అప్పటికే బలరామకృష్ణుల గురించి బాగా తెలుసు. ఆయన చాలా సంతోషించి ఆయన బలరామకృష్ణుల్ని తన గురుకులంలో చేర్చుకున్నారు. గురుకులంలో విద్యాబోధన అంటే ఎలా ఉంటుందంటే,
విద్యార్థికి రాగానే వచ్చావు కదా ఇదిగో ఏబిసిడీలు అంటూ నేర్పిస్తారు. ముందర విద్యార్థికి క్రమశిక్షణ ఉందో లేదో చూస్తారు. అక్కడ గురుకులంలో బలరామకృష్ణులు ఇద్దరు కూడా మిగిలిన విద్యార్థులందరితోనూ కూడా చాలా చక్కగా కలిసిపోయారు. కలిసిపోయి గురుకులానికి సంబంధించిన పనులన్నీ చేసేవాళ్ళు. అంటే గురుకులం ఊడవడం దగ్గర నుంచి, శుభ్రం చేయడం దగ్గర నుంచి, గురు పత్నికి వంటలో సహాయం చేయడం, బయటికి తీసుకెళ్ళి అలాగే వాళ్ళకి గురుకులానికి కొంత పొలాలు ఉంటే పొలాల్లో పనులు చేయడం, అన్నీ చేసి మొత్తం అన్నీ చేసి గురువు గారి యొక్క ఆ అభిమానాన్ని, ప్రేమని పొందారు. సాందీపని మహర్షి ఆయన బలరామకృష్ణులిద్దరికీ విద్యాబోధన మొదలెట్టారు. మొట్టమొదట వేదాలతో మొదలెట్టారు. వేదాలు ఋగ్ యజు సామ అథర్వణ వేదాలు నేర్చుకున్నారు. అలాగే సూత్ర వాంగ్మయం మొత్తం అంతా నేర్చుకున్నారు. అలాగే వేద అంగాలన్నీ నేర్చుకున్నారు. అన్నీ నేర్చుకున్న తర్వాత 64 కళలన్నీ నేర్చుకున్నారట. ఇది ఎంత సమయం పట్టింది అంటే సాందీపని మహర్షే కాదు, మొత్తం ప్రపంచం అంతా ఆశ్చర్యపోయేంత తక్కువ సమయంలో వీళ్ళు నేర్చుకున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశాన్ని నేర్చుకునేవాళ్ళట. నేర్చుకుని దాంట్లో నిష్ణాతులు అయ్యేవాళ్ళు. ఈ రోజుల్లో లాగా అప్పట్లో పాసు ఫెయిలు అనేది ఉండేది కాదు. అలాగే 35% వస్తే పాసు అనేది ఉండేది కాదు. పూర్తిగా వస్తేనే విద్య పూర్తయినట్టు. అన్ని విషయాల్లోనూ, అన్ని శాస్త్రాలలోనూ వీళ్ళిద్దరూ కూడా చాలా ఉన్నత స్థాయిని పొందారు. విద్యలకే గురువు కదా, జగద్గురువు కదా కృష్ణ పరమాత్మ. అలాంటి కృష్ణ పరమాత్మ అలాగే బలరాముడు వాళ్ళిద్దరూ కూడా ఒక గురువు దగ్గర గురు శుశ్రూష చేస్తూ విద్యలన్నీ కూడా నేర్చుకున్నారు. అన్ని విద్యలు ఎంత అంటే ఒక్కొక్కటి ఒక్కో రోజు అంటే 64 కళలని 64 రోజుల్లో పూర్తి చేస్తారట వాళ్ళు. అలాగే మిగిలిన శాస్త్రాలు, సూక్త వాంగ్మయం మొత్తం అన్నీ పూర్తి చేశారు. చేసిన తర్వాత సాందీపని మహర్షి అన్నట్ట, మీకు విద్యాబోధన చేయడం, మీకు గురువుని అవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు విద్య పూర్తయింది, ఇంకా మీరు మీ తండ్రి గారి రాజ్యానికి వెళ్ళిపోవచ్చు. నిజానికి రాజకుమారులు వీళ్ళిద్దరు అని అంటే బలరామకృష్ణులు అడిగారు, మీకు గురుదక్షిణగా మమ్మల్ని ఏమి ఇమ్మంటారు అని అడిగారు. సాధారణంగా గురుకులంలో చేరినప్పుడు ఊరికే గురువు గారికి దండం పెట్టుకొని చేరుతారు. విద్య పూర్తయిన తర్వాత వాళ్ళ స్థాయిని బట్టి గురుదక్షిణ ఇస్తారు. అంటే రాజులు సాధారణంగా గురుకులానికి అగ్రహారాలు లాంటివి కానీ లేదా ధనధాన్యాలు కానీ, ఎందుకంటే గురుకులంలో గురువు గారు పిల్లల దగ్గర నుంచి ఏం తీసుకోరు, వాళ్ళకి భోజనం కూడా గురువే పెడతారు అని అంటే ఇక్కడ సాందీపని మహర్షి ఏమన్నారంటే ఒక విచిత్రమైన గురుదక్షిణ కోరారు. మీరు గురుపత్నిని చూస్తున్నారు కదా, నాకు ఏ కోరికలు లేవు, కానీ గురుపత్నికి మనస్సులో ఒక దుఃఖం ఉండిపోయింది. మాకు ఒక కుమారుడు ఉండేవాడు. ఆ కుమారుడు ప్రభాస తీర్థానికి వెళ్ళినప్పుడు అక్కడ సముద్రంలో స్నానం చేస్తూ సముద్రం లోపలికి వెళ్ళిపోయాడు. వాడు ఎక్కడన్నా తేలాడో లేదో తెలియదు. మీరు చాలా సర్వసమర్థులని నాకు తెలుసు. మీరు అవకాశం ఉంటే నా కుమారుణ్ణి తీసుకొచ్చి గురుపత్నికి అప్పగించండి, ఆవిడికి ఆనందాన్ని కలిగించండి అన్నారు సాందీపని మహర్షి. దానికి తల ఒగ్గి నమస్కరించి బలరామకృష్ణులు ఇద్దరు కూడా వాళ్ళు ఒక్కసారి వాయువేగంతో వెళ్ళారు అంటారు. ఆ ప్రభాస తీర్థానికి, సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే గురువు గారి కోరిక ఇది సాధ్యమేనా? గురువు తన శిష్యులకి సాధ్యాసాధ్యాలను చూడాలి కదా. కానీ సాందీపని మహర్షికి శ్రీకృష్ణ పరమాత్మ ఎటువంటి సమర్థత కలిగిన వాడు అన్నది తెలుసు. వీళ్ళిద్దరూ బలరామకృష్ణులు ఇద్దరు ప్రభాస తీర్థానికి వెళ్ళి ఒక్కసారిగా సముద్రుడి మీద బాణం ఎక్కువ పెట్టారు. ఎందుకు అంటే ఇది సముద్రుడి మీద ఒక అవతారంగా ఉండి బాణం ఎక్కువ పెట్టడం ఇది మొదటిసారి కాదు. రామావతారంలో శ్రీరామచంద్రమూర్తి లంక దగ్గరికి వెళ్ళడానికి సముద్రుడిని దారిమ్మని అడిగితే సముద్రుడు దారి ఇవ్వకపోతే బాణాన్ని ఎక్కువ పెడితే సముద్రుడు చెప్తాడు, నేను దారి ఇవ్వడానికి నా ప్రకృతి సిద్ధమైన లక్షణాన్ని నేను వదులుకోవడం అనేది అది ప్రకృతికి వ్యతిరేకం అవుతుంది. అంతకంటే మీరు వారధి ఎలా కట్టాలో నేను చెప్తాను అని సముద్రుడు సూచన ఇస్తే ఆ సూచనను అనుసరించి వానరులందరితో కలిసి వారధికి నిర్మించారు. ఇది కృష్ణావతారంలో ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ సముద్రుడి మీద బాణం ఎక్కువ పెట్టారో సముద్రుడు వచ్చి నమస్కారం చేసి సముద్రుడు ఏమన్నాడంటే, ఓ పరమాత్మ, ఈ పిల్లాడు సముద్ర తీరానికి వచ్చినప్పుడు ఒక పెద్ద అల వచ్చింది. సముద్రానికి అల రావడం సహజం. ఆ అలలో ఈ పిల్లాడు కొట్టుకెళ్ళిపోయినప్పుడు మళ్ళీ సముద్రం ఏం చేస్తుందంటే లోపల ఏముంచుకోదు, మళ్ళీ బయటికి తోసేస్తుంది.
కానీ ఎప్పుడైతే ఈ పిల్లాడు సముద్రంలోకి అలతో పాటు లోపలికి వెళ్ళిపోయాడో, సముద్రం లోపల దాక్కున్న ఒక దైత్యుడు ఉన్నాడు, ఒక రాక్షసుడు ఉన్నాడు. అతడు పంచజన్యుడు అనే రాక్షసుడు. ఈ పంచజన్యుడు అనే రాక్షసుడు ఆ పిల్లాడిని కాస్త తినేశాడు. అందుకనే నేను ఆ పిల్లాడిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి నాకు లేదు అని సముద్రుడు చెప్పాడు. వెంటనే కృష్ణ పరమాత్మ ఆయన సముద్రంలోకి దూకి ఆ పంచజన్యుడు ఎక్కడున్నాడో వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఆ పంచజన్యుడు లోపల సముద్ర గర్భంలో ఉన్నాడు. వెళ్ళి పంచజన్యుడి దగ్గరికి వెళ్ళి ఒక బంగారు బాణం వేశాడంటాడు. ఒక బంగారు బాణం వేసి ఆ పంచజన్యుడిని కాస్త వధించి అతని శరీరాన్ని చీల్చేశాడు. చీలిస్తే అక్కడ ఒక పెద్ద శంఖ ఉంది. అంతే తప్ప ఈ సాందీపని మహర్షి కుమారుడు లేడు అక్కడ. సాధారణంగా మనం ఏదైనా తింటే ఉండదు కదా. శంఖాన్ని ఆ పాంచజన్యం అంటారు. మహాభారత కురుక్షేత్ర యుద్ధ రంగంలో కృష్ణ పరమాత్మ మొట్టమొదట ఆ పాంచజన్యాన్ని పూరించారు. బయటికి వచ్చిన తర్వాత బలరామకృష్ణులు ఏం చేశారంటే, పంచజన్యుడు మరణించాడు, కానీ గురువు సాందీపని మహర్షి గురుపుత్రుడు దొరకలేదు. దాంతో సరాసరి యమ ధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోయారు. మరణించిన ప్రతి వాళ్ళు వెళ్లాల్సిన ప్రదేశం అది. సాధారణంగా పాపాలు చేస్తుంటే అక్కడ యమధర్మరాజు దగ్గర అతని శిక్షలను అనుభవిస్తారు. పుణ్యం చేస్తుంటే యమధర్మరాజు స్వర్గానికి పంపించేస్తారు. అలాని యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా మేము వచ్చాము అని చెప్పారట. శంఖం పూరించారట. పూరిస్తే యమధర్మరాజు వచ్చి కృష్ణ పరమాత్మకి బలరాముడికి వాళ్ళ అవతార రహస్యం తెలిసిన వాళ్ళు కాబట్టి నమస్కరించి ఈ సాందీపని మహర్షి కుమారుణ్ణి అప్పగించారు. సాందీపని మహర్షి కుమారుడు అక్కడే అదే వయస్సులో ఎందుకున్నాడు అంటే, ఆఖరికి సంయమి ఆ యమధర్మరాజుకు కూడా తెలుసు బలరామకృష్ణులు ఇద్దరూ వస్తారని. దాంతో ఆ పిల్లాడిని తీసుకొచ్చి సాందీపని మహర్షికి అప్పగించారు బలరామకృష్ణులు. అప్పగించిన తర్వాత సాందీపని మహర్షి భార్య గురుపత్ని చాలా సంతోషించి, మా జన్మ ధన్యమైంది, ఎందుకంటే మా కుమారుడు ఎలా తప్పిపోయాడో అలాగే మా దగ్గరికి తిరిగి వచ్చాడు అని మీలాంటి శిష్యులకు గురువులైనందుకు మా జన్మ ధన్యమైంది అని చెప్పారు. బలరామకృష్ణులు ఇద్దరు కూడా గురుకులాన్ని వదిలిపెట్టేసి తమ రాజ్యానికి వచ్చేసారు. ఈ కథ చాలా అద్భుతమైన గాథ ఇది. అంటే అవతార రహస్యం, కృష్ణ పరమాత్మ అవతారం మనం ఏం చెప్తామంటే పరిపూర్ణ అవతారం అని చెప్తాం. పుట్టినప్పటి నుంచి మహత్యాలు చేస్తూనే ఉన్నారు. యమధర్మరాజు దగ్గర నుంచి మృత బాలుణ్ణి తిరిగి మళ్ళీ అదే దీంట్లో తీసుకురాగలిగినది ఎవరు తీసుకురాగలరు అంటే కృష్ణ పరమాత్మకు ఒక్కళ్ళకే సాధ్యమవుతుంది. ఒక అద్భుతమైన భాగవతంలో ఉన్న కథ, ఒక అద్భుతమైన గాథ ఇది. పోతనమాచులు ఈ గాథని చాలా అద్భుతంగా రాశారు. పోతనమాచులు ఆంధ్ర భాగవతంలో కూడా ఈ గాథ మొత్తం అందరి మనకు ఏం కనిపిస్తుంది అంటే, దీంట్లో గురువుకి దక్షిణ ఇవ్వడమే కాదు, అసాధ్యాలను సుసాధ్యం చేయగలిగింది పరమాత్మ ఒక్కళ్ళే అన్న అది మనకి తెలుస్తుంది. దాన్ని మనస్సులో ఉంచుకొని భక్తిగా పరమాత్మకి నమస్కారం చేసుకుంటూ జై భారత మాత.